ఇంట్లో కాలిపోయిన నగదు దొరికిన వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నోట్లు దొరికిన తర్వాత ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మను తిరిగి పంపారు. జస్టిస్ వర్మ స్వయంగా రాజీనామా చేయకపోతే జులైలో ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్గత విచారణ తర్వాత వర్మను రాజీనామా చేయమని గత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒత్తిడి చేశారని, కానీ ఆయన నిరాకరించారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అభిశంసనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా అభిశంసన తీర్మానాన్ని తీసుకురావచ్చు. రాజ్యసభలో కనీసం 50 మంది, లోక్సభలో 100 మంది సభ్యులు దీనికి మద్దతివ్వాలి. 3/2 ఓటుతో తీర్మానం ఆమోదించిన తర్వాత లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ సీజేఐకి సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని దర్యాప్తు కమిటీకి నామినేట్ చేయాలని లేఖ రాస్తారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటారు.